స్వామీజీని అంటూ కాషాయం కట్టాడు, కానీ వక్ర బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. ఒక మైనర్ ని చెరపట్టాడు, కిడ్నాప్ చేశాడు, ఆపై అత్యాచారం చేశాడు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బెళగావిలో రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల బాలికని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడంటూ కేసు నమోదవడంతో ఆయన్ని జైల్లో వేశారు. గతంలో బాలిక అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు రామలింగ మఠానికి తీసుకుని వెళ్లారు. అయితే కోలుకున్న తరువాత నుంచి ఆ బాలికకు ఆ మఠం మీద నమ్మకం, భక్తిభావం పెరిగాయి. దీన్నే అదనుగా చేసుకుని లోకేశ్వర స్వామి ఇప్పుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ నెల 13న మేనమామ ఊరికి వెళ్ళింది ఆ అమ్మాయి. తిరిగి కాలినడకన స్వగ్రామానికి వస్తూ ఉండగా అటుగా వచ్చిన స్వామీజీ డ్రాప్ చేస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఊళ్ళో ఆపకుండానే బాలికను బెదిరించి రాయచూరుకు తీసుకువెళ్లిపోయాడు. అక్కడ ఒక లాడ్జిలో 2 రోజుల పాటు ఉంచి అత్యాచారం చేశాడు. తర్వాత 15వ తేదీన బాగల్కోట్కు తీసుకువెళ్లి అక్కడ ఒక లాడ్జిలో ఉంచి అత్యాచారం చేశాడు. ఈ ఘోరాన్ని తట్టుకోలేక బాలిక ఏడుస్తూ ఉండడంతో చివరికి 16న మహాలింగపుర బస్టాండ్లో వదిలి వెళ్లిపోయాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంటికి చేరుకున్న బాలిక తండ్రికి జరిగింది చెప్పుకోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ తరువాత లోకేశ్వర స్వామిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. స్వామిపై పోక్సో యాక్ట్ తో పాటు కిడ్నాప్ సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేశారు.